The little goldfish. Fishing in the sea, a poor fisherman once found a little goldfish in his net. ఒకసారి అంట ఇతను పూర్ మ్యాన్ అంట, అతనికి ఒకసారి ఒక గోల్డ్ ఫిష్ దొరికిందంట నెట్లో. ఇక్కడ ఇక్కడ నెట్ ఉంది చూడు, ఇది. ద టైనీ ఫిష్ వేవ్డ్ ఇట్స్ ఫిన్స్ frantically, moving its mouth as if begging him to let it go. అదంటే ఇట్లా 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 ఫిన్స్ ఉన్నాయి కదా, దాన్ని ఇలా 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 కొట్టుకుంటుంది, అండ్ మౌత్ని కూడా ఓ అని ఇలా ఇలా చూపిస్తుంది. అంటే నన్ను వదిలేసేవా ప్లీజ్ ప్లీజ్ అని బెగ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అంట. టేకింగ్ పిటీ హీ థ్రూ ఇట్ బ్యాక్ ఇన్ టు ద సీ, దో హీ న్యూ హీ కుడ్ హ్యావ్ సోల్డ్ ఇట్ టు ఏ గోల్డ్ స్మిత్ అండ్ ఎర్న్డ్ ఎ లాట్ ఆఫ్ మనీ. అయితే అతను పాపం అనుకున్నాడంట దాన్ని, అది ఇట్లా రిక్వెస్ట్ చేస్తుంది కదా, నన్ను వదిలే 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 అని రిక్వెస్ట్ చేస్తుంది కదా, పిటి చూపిస్తున్నాడు. సరే పాపంలే ఎందుకు అని వదిలేద్దాం అనుకున్నాడంట. యాక్చువల్గా అతనికి ఆ ఫిష్ పట్టుకొని ఎవరికైనా అమ్మేస్తే చాలా పైసలు వస్తాయి, చాలా మనీ వస్తుంది, అయినా కూడా వదిలేశాడంట. ఐ విల్ రివార్డ్ యూ ఫర్ యువర్ కైండ్నెస్ బట్ డోంట్ సే ఎనీథింగ్ టు ఎనీబడి, ద గోల్డ్ ఫిష్ సెడ్. ఇది మామూలు గోల్డ్ ఫిష్ కాదు, రియల్గా గోల్డ్తో చేసిందంట. అందుకే వాడికి చాలా డబ్బులు వస్తాయి కదా అమ్మేస్తే కదా, అయినా కూడా వాడు ఏం ఇట్లా వద్దు పాపంలే అని ఫీల్ అయ్యి దాన్ని వదిలేశాడు. అప్పుడు అదేం చేసింది, నువ్వు నాకు హెల్ప్ చేసావు కదా, కైండ్నెస్ చూపించావు, పాపం అని చూపించావు కదా, సో నేను నీకు ఎప్పుడన్నా హెల్ప్ చేస్తాను, కానీ ఎవరికి చెప్పొద్దు, సీక్రెట్గా ఉంచు అని అన్నారు. రిటర్నింగ్ హోమ్ ద ఫిషర్ మ్యాన్ ఫౌండ్ దట్ హిస్ మిజరబుల్ హట్ హ్యాడ్ బికమ్ ఎ గ్రాండ్ క్యాస్టల్ అండ్ హిస్ వైఫ్ వాజ్ వేరింగ్ అన్ ఎక్స్పెన్సివ్ గౌన్. అబ్బో చూడు, ఇప్పుడు హ్యాపీ అవ్వడం వల్ల అతనికి బ్లెస్సింగ్స్ ఇచ్చి అతని విష్ పూర్తి చేసింది. లిజన్ రే, అది ఫిష్ అది అలా ఉంటే ఏం చేస్తాం పిక్చరు. అతని ఇంటికి వెళ్ళి చూసుకునేసరికి పెద్ద ప్యాలెస్ లాగా ఒకటి వచ్చేసిందంట, అతని చిన్న హట్ ప్యాలెస్ లాగా అయిపోయిందంట. అండ్ అతని వైఫ్ బ్యూటిఫుల్ గౌన్ వేసుకుని ఉందంట. చాలా రిచ్ అయిపోయారు వాళ్ళు సడన్గా. హౌ హ్యావ్ వీ బికమ్ ఏ సో రిచ్ షీ ఆస్డ్, గివింగ్ నో పీస్ టు హర్ పూర్ హస్బెండ్ అంటిల్ he had told her about the goldfish. As he spoke, the castle became their old hut. Oh. Again they were poor and his wife became dissatisfied. ఫిష్ చెప్పింది కదా ఎవరికి చెప్పకూడదు, నాకు ఇట్లా హెల్ప్ చేసినందుకు నీకు విష్ ఒకటి పూర్తి చేస్తాను అని చెప్పేసి. కానీ వీడేం చేశాడు, ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ వైఫ్ అడిగిందంట, ఏంటిది మనం ఇంత రిచ్ అయిపోయాం, చెప్పు 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 అని విసిగిచ్చేస్తే చెప్పేశాడు. మళ్ళీ ఏమైంది, అన్ని బ్లెస్సింగ్స్ విష్ అన్నీ పోయినాయి, పోయి మళ్ళీ పూర్ అయిపోయారు. మళ్ళీ చిన్న హట్ ఉంటుంది చూడు, గుడిసె హట్, ఆ చిన్న హట్టులోకి వచ్చేసారంట, మొత్తం పూర్ అయిపోయారు. అప్పటికే చెప్పింది కదా ఫిష్ ఎవరికి చెప్పొద్దని. ద లిటిల్ గోల్డ్ ఫిష్.